కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండియన్ శ్రీకాకుళం నగరంలోని అతిసార ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన చేపట్టారు. నగరంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారైందని, ఇదే అతిసార వ్యాప్తికి ప్రధాన కారణమని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండియన్ వెల్లడించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఆయన నగరంలోని అతిసార ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సింహన్న ఆసుపత్రి, బోడమ్మ కోవెల, హెచ్ఎల్ వీధి పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీటి పైప్లైన్లు క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. హెచ్ఎల్ వీధిలో చికిత్స పొందుతున్న ఒక కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి వైద్య సాయం అందిన తీరును ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ఇప్పటి వరకు 158 డయేరియా కేసులు నమోదు కాగా 111 మంది చికిత్స పొందుతున్నారని, 47 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. సేకరించిన నీటి నమూనాల్లో 11 చోట్ల ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రజలు డ్రైనేజీ కాలువల మీదుగా అప్రమత్తంగా తాగునీటి కనెక్షన్ను తీసుకోవడం, వాటికి మోటార్లు బిగించి నీటిని లాగడం వల్ల భూగర్భంలోని మురుగునీరు మంచినీటిలో కలుస్తుందన్నారు. అలాగే రోడ్లపై పశువులను వదలడం వల్ల కలిగే వ్యర్థాలు కూడా నీటి కాలుష్యానికి కారణమవుతాయన్నారు. వాటర్ కంటామినేషన్ కావడం వల్ల డయేరియా, డిసెంట్రీ ఇవన్నీ కూడా చాలా మందికి రావడం జరిగింది. ఇప్పుడు దాకా దాదాపు 158 మందికి ఈ డయేరియా అనేది అఫెక్ట్ అయింది. 158 మందిలో ఇప్పుడు హాస్పిటల్లో ప్రస్తుతం 11 మంది దాకా ఉన్నారు. దాదాపు 45 మంది దాకా డిశ్చార్జ్ అయ్యారు. ఒకరు రోజుతో పాటు చనిపోయారు. ఫార్చునేట్ ఇన్సిడెంట్. మళ్ళీ ఇవన్నీ కూడా దీని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి దాని మేరకు ఆల్రెడీ కలెక్టర్ గారు, జాయింట్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు కలిసి ఇక్కడ కావాల్సిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. జాగ్రత్తగా అందరం కూడా మున్సిపల్ వాటర్ ఏరియాలో తాగకూడదు. ఒకవేళ మున్సిపల్ వాటర్ వేరే ఏరియాలో తాగే వాళ్ళు కూడా ఖచ్చితంగా వేడి చేసి వేడిని తాగాలి. సో దానివల్ల దయచేసి ప్రజలందరూ కూడా కలెక్టర్ గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ ఏమి చెప్తున్నారు, సో దాని మేరకు మా అధికారులు, సిబ్బందులు ఏదైతే సోదర సూచనలు ఇస్తున్నారో, ఏదైతే పాటించడం చెప్తున్నారో దాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి మేమైతే ఇక్కడ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సర్వేలెన్స్ టీం పెట్టడం జరిగింది, అంబులెన్సెస్ పెట్టడం జరిగింది. ఇప్పుడే చెప్పారు 48 దాకా దీంట్లో ఇప్పుడు దాకా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. కావాల్సిన మందులు ఉంది, కావాల్సిన ఇంజక్షన్ ఉంది, ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడే మెడికల్ క్యాంప్స్ కూడా ఇక్కడ స్పాట్లోనే అరేంజ్ చేస్తున్నారు. స్కూల్లో ఆరోగ్యలో ఇంకా కావాలంటే కూడా మంచి ట్రీట్మెంట్ కావాలంటే కూడా మనకు గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ కూడా పంపిస్తాము. సో ఇవన్నీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. సో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని వివరించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలు కమిషనర్ పాల్గొన్నారు. కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత 10 రోజులుగా క్షేత్రస్థాయిలో అంబులెన్స్లు, సర్వేలెన్స్ టీంలు అందిస్తున్న సేవలను వివరించారు. ప్రజలు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీటిని కాచి చల్లార్చిన తరువాతే తాగాలని, తాత్కాలికంగా అక్రమ కనెక్షన్లు, మోటార్ల వాడకాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో అసిస్టెంట్ కలెక్టర్ దనుక పృథ్వీరాజ్ కుమార్, శ్రీకాకుళం టెక్కలి ఆర్డీఓలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, టీఎంహెచ్ఓ అనిత, పలువురు మున్సిపల్ అధికారులు హాజరయ్యారు.